కర్ణ వేడుతున్నాం, ఈ పాపం నుండి విడుదల పొందే మార్గం చూపువా అని మహర్షులు ప్రార్థన చేస్తున్నారు, తలకిందులుగా తపస్సులు చేస్తా. మరి నీ నా సంగతి ఏంటి ఒక్కసారి ఆలోచించి. ప్రతి మనుషుల్లో జన్మ పాపము కలదు, రెండోది కర్మ పాపము కలదు. ప్రియమైన జన్మ పాపం అనగా తల్లిదండ్రి కలక ద్వారా పుడతాం. మనలో ఉన్న రక్తంలోనే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనే అరిషడ్ వర్గాలు కలవు. దీన్నే జన్మ పాపం అందరు. పుట్టి పెరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా ఈ పంచేంద్రియాలతో, కళ్ళతో చూడకున్న వాడిని చూస్తున్నాం, చెవులతో వినుకున్న వాడిని వింటున్నాం, నోటితో మాట్లాడుకున్న వాడిని మాట్లాడుతున్నాం, తలంపుల ద్వారా తలంచుకున్న వాడిని తలుస్తున్నాం, ఆలోచన ద్వారా ఆలోచించుకున్న వాడిని ఆలోచిస్తున్నాం, ఈ కాళ్ళ ద్వారా వెళ్ళరాని చోటుకి వెళ్తున్నాం, చేయరాని చేస్తున్నాం. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఈ జన్మ కర్మ పాపముల వలన వచ్చు జీతము మరణము. అదే రెండవ మరణము నరకము, అగ్ని గంధకాలతో మండు గుండము. ఆ నిత్యాగ్ని నరకముని నిన్ను రక్షించడానికి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మన గ్రంథాలు సెలవిస్తా ఉన్నాయి, సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బల్యమని. ఇది సామవేదము తాన్య మహాబ్రాహ్మణులు ఈ శ్లోకము కలదు. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బల్యం. సర్వ మానవులకు పాపాలు పరిహరింపబడాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడకుండా పాపములకు క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. అందుకే మనం ఏం చేస్తాం, మనం ఏటేటా బలు అర్పిస్తాం. అసలు బలైనది ఎందుకు అర్పిస్తామంటే దేవుని యొక్క కోపాన్ని చల్లార్చడానికి. మనకు బదులుగా జంతువుల యొక్క, పక్షుల యొక్క మరి రక్తాన్ని చిందించి వాడికి ప్రాణాన్ని అర్పిస్తాం. మన పాపములు, దోషములు, అపరాధములు, అతిక్రమములు, అవిధేయతలు, బలహీనతలు, శాపములు, తిరుగుబాటుతనం, సనుగులు, గనుగులు అవన్నీ కూడా ఆ జంతువుల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క తల మీద మోపి మనకు బదులు రక్తాన్ని చిందించి వాటి యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుణ్ణి శాంతింపజేసేవారము. అయితే ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, పూల రక్తం గాని, మేకల రక్తం గాని, గొర్రెల రక్తం గాని, ఎడ్ల రక్తం గాని మనుషుల పాపములను తీసివేట అసాధ్యము. పాపము లేని పరమాత్ముని తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలి. ఆ రక్తము పాపము లేని పరమాత్ముని రక్తమై ఉండాలని వేదాలు, సర్వశాస్త్రాలు గొంతెత్తి ఘోషిస్తా ఉన్నాయి. జన్మ పాపం లేకుండా జన్మించిన వాడు, కర్మ పాపం లేకుండా జీవించిన వాడు, సర్వ మానవుల పాప పరిహారం కొరకు తన సొంత రక్తం కాచి ప్రాణం పెట్టి చావునే చంపి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు మాత్రమే. ఆయన తల్లిదండ్రి కలగ ద్వారా పుట్టలేదండి. ఆయన పురుషుని అరిగిన స్త్రీ ద్వారా, కన్యకైన మరీకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద జన్మ పాపం లేకుండా, స్వభావ పాపం లేకుండా, ఆది పాపం లేకుండా జన్మించిన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు. ప్రియమైన సహోదరా, సహోదరి, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని లోకానికి సవాల్ విసినటువంటి ఒకే ఒక్క దేవుడు. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, మోగవారికి మాట ఇచ్చిన దేవుడు, చెవిటి వారికి మరి చెవులిచ్చిన దేవుడు. ప్రియమైన సహోదర, దయ్యములు పట్టిన వారిని విడిపించిన దేవుడు, నీటి మీద నడిచిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పంచిచ్చినటువంటి దేవుడు. ప్రియమైన సహోదర, గాలిని సముద్రంలో గద్దించగానే అవి నిమ్మలమైపోయిన లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా. ఆయన ఏ పాపమును చేయలేదు, కానీ మనందరి పాపమును ఆయన మీద వేసుకుని మనందరికి రావాల్సిన శిక్షను ఆయన భరించి ఉన్నాడు. ఇదిగో మనం తలంపులతో చేసిన పాపాలకి ఆయన తలలో ముళ్ళుకెడ్డను కొట్టబడి ఆయన పవిత్ర రక్తాన్ని కార్చి ఉన్నాడు. మనము చేతులతో కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన చేతుల్లో కాళ్ళలో కొట్టబడి, మేకలు కొట్టబడి ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చి ఉన్నాడు. మనము దేహంతో చేసిన పాపాలకి ఒక పొలాన్ని నాగలిపట్టి ఎలా దున్నుతారో ఆయన వీపంతా ఆ విధంగా దున్నబడి రక్తం, మాంసం ముద్ర ముద్రగా వచ్చేసింది. ప్రియమైన సోదరు, మన పాప భారాన్ని ఆయన సిలువ రూపంలో మోసడం, మనము హృదయతో చేసిన పాపాలకి ఆయన హృదయంలో బల్లిపొడి దూసికిపోయింది. ప్రియమైన సహోదరు, ఆ సహోదరి, ఆయన ఏ పాపమును చేయలేదు, కానీ మనందరి పాపమును ఆయన మీద వేసుకున్నాడు. ప్రియమైన సహోదరు, ఆ సహోదరి, ఆకాశమునకు భూమికి మధ్యగా దిగంబరిగా నీ కొరకు నా కొరకు ఆయన దిగంబరిగా శాపగ్రస్తుడిగా ఆయన సిలువలో వేలాడి ఉన్నాడు. తాను చెప్పినట్లే చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడే. మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నజరేయుడని యేసు. యాజ్ఞవల్కు చేసిన ప్రార్థనకి సమాధానం చెప్పిన ఒకే ఒక్క దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడని యేసు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు మోక్షానికి ఎక్కిపోలేడని యేసు ప్రభు వారు చెబుతా ఉన్నారు. ప్రియమైన సహోదరు, అపోహలు మానండి, భ్రమలు తొలగించుకోండి. బలి కోరే దేవుడు కాదు, బలి అయిన దేవుడు. రక్తం కోరిన దేవుడు కాదు, రక్తం కార్చిన దేవుడు. ప్రాణం కోరిన దేవుడు కాదు, నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టినటువంటి దేవుడు.
ఇదిగో నీవు మోసే దేవుడు కాదు కానీ ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడు, నేను చంక పెట్టుకుని ముద్దాడువాడు నేనే. తల్లి తన చంటి బిడ్డను మరచిన తానైనా మరచనేమో నేను ఎన్నడూ మరునని సెలవిస్తున్న దేవుడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. ఆయన అతి త్వరలో రాబోతా ఉన్నాడు. ప్రియమైన సోదరా, యేసుని నమ్ముకోవడం అంటే నీ కులం మార్చుకుని అక్కడ నీ మతం మార్చుకుని నిలువు దొప్పటి అక్కడ నైవేద్యాలు అక్కడ బలు అవసరం లేదు. కానీ యేసు ప్రభు దేవుడు అని నోటి తప్పుకుంటే తండ్రి అని దేవుడు ఆయన మృతులో లేపాడని నమ్మితే నీవు ఎంత ఘోర పాపివైనా యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన పొందిన ఆయన స్వస్థత, ఆయన చింతించే రక్తం బట్టి మనకు పాపం విడుదల. కనుక ప్రియమైన సోదరా, వస్తావా నా యేసే దగ్గరికి? ఇస్తావా నీ హృదయాన్ని? తప్పించుకుంటావా నరకాన్ని? పొందుకుంటావా స్వర్గాన్ని? ప్రియమైన సోదరా, చివరిగా మాది ఒక విన్నపం. ఎవరు కులాన్ని మార్చుకోవద్దు, ఎవరు మతాన్ని మార్చుకోవద్దు, ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోవద్దు. కానీ మీ బ్రతుకులు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు, మీ జీవితాలు మార్చుకోమని చెబుతున్నాడు. ప్రియమైన సోదరా, ఒక్కసారి ఆలోచించండి. పాడైపోయిన నీ బ్రతుకుని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు. నీ పాప మలినం నుండి నేను విడిపించడానికి వచ్చాడు. నీ బలహీనత నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. ప్రియమైన సోదరా సహోదరి, కనుక అపోహను మానండి, భ్రమలు తొలగించుకుని యేసుని రమ్మండి, నరకాన్ని తప్పించుకోండి, మోక్ష రాజ్య ప్రాప్తులు కండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. बोलो यीशु महाराज की।